ఏపీలో మెడికల్ కాలేజీలపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం రోజుకి పెరుగుతూనే ఉంది. పీపీపీ మోడల్ వద్దే వద్దు అని వైసీపీ చెప్తుంటే అసలు పీపీపీ అంటే ప్రైవేటీకరణ కానే కాదు అని అధికార పార్టీ చెప్తోంది. ఏపీలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తప్పుపడుతోంది వైసీపీ. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో కొత్త మెడికల్ కాలేజీలు కడతామని ప్రభుత్వం చెబుతుంటే అటు వైసీపీ మాత్రం ఇది దోపిడీకి పక్కా ప్లాన్ అని ఆరోపిస్తోంది. మెడికల్ కాలేజీల విషయంలో జగన్ కు లేఖాస్త్రం సంధించారు మంత్రి సత్యకుమార్ యాదవ్. 17 మెడికల్ కాలేజీలు తెచ్చానని జగన్ అనడం అబద్దమన్నారు మంత్రి సత్యకుమార్. 8,480 కోట్లతో మెడికల్ కాలేజీలు ప్రతిపాదించి 1,451 కోట్లకే బిల్లులు చెల్లించారని ఆరోపించారు. మెడికల్ కాలేజీలకు అడ్మిషన్లు తీసుకురావడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందన్నారు మంత్రి. జగన్ లా తాము విఫలం కాకూడదనే పీపీపీని ఎంచుకున్నామని స్పష్టం చేశారు. పీపీపీ ప్రైవేటీకరణకు తేడా ఉందన్న సత్యకుమార్ తన లేఖపై స్పందించాలని జగన్ను కోరారు. మంత్రి సత్యకుమార్ లేఖపై స్పందించిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన మాట వాస్తవమో కాదో చెప్పాలని ప్రశ్నించారు. లక్షల కోట్ల విలువైన ఆస్తులను తమ వారికి కట్టబెట్టేందుకే పీపీపీ మోడ్ను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం అనేది నిజం కాదా? అది నిజం కాదు కాబట్టే ఆ మిగిలిపోయినటువంటి బిల్డింగ్లు మీరు పీపీపీ మోడల్లో టేకప్ చేస్తున్నారా? ఒక్కొక్క ప్రాజెక్ట్ తక్కువలో తక్కువ అన్ని టోటల్ ప్రాజెక్ట్ కలిపితే 1,00,000 కోట్లు పైబడి గవర్నమెంట్కి ప్రజలకి అసెట్ క్రియేట్ అవుతుంది. దాన్నేమో మీరు మీ సొంత మనుషులకి మీ ప్రైవేట్ వ్యక్తులకి ఫ్రీగా ఇచ్చేయడానికి మీరు పీపీపీ మోడల్ అని చెప్పి తయారవుతారా? ఇది పాపం కాదా? దుర్మార్గం కాదా? అన్యాయం కాదా? సిగ్గుగా అనిపించాలి కదా. తిరిగి మీరు పీపీపీ మోడల్ మంచిదని సపోర్ట్ చేస్తున్నారంటే ఏంటి అంటే మున్ముందు మరిన్ని ఆర్గనైజేషన్స్ని కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పీపీపీ మోడల్లో మీ సొంత వ్యక్తులకి ఇచ్చేయడానికి మీరు సిద్ధమవుతున్నారని చాలా స్పష్టం. వైసీపీకి పీపీపీ అంటే అర్థమే తెలియదని మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, అనిత మండిపడ్డారు. పీపీపీ మోడ్లో కూడా పేదలకు మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. వైసీపీ నేతలు లేనిపోని అపోహాలు సృష్టించొద్దన్నారు.